అత్తమ్మ టీవీలో ఈరోజు ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఫ్లవర్ వాస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ వాస్ చూడడానికి ఎంతో బాగుంటుంది. దీని తయారీ కోసం ఏ మెటీరియల్స్ కావాలో చూద్దాం. ఐస్ క్రీమ్ స్టిక్స్ దాదాపు 200 వరకు అవసరం అవుతాయి. ఫెవికాల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. 3 ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో పెట్టాలి. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఈక్వల్ సైజులో ఉన్నవి ఎంచుకుంటే ఈ ఫ్లవర్ వాస్ మేకింగ్కి చాలా బాగుంటుంది. మూవీ క్లిప్లో చూపించినట్లుగా ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఈ విధంగా అమర్చాలి. ఇలా అమర్చి ఫెవికాల్తో స్టిక్ చేయండి. ఇది మరీ వెడల్పు కాకుండా కొంచెం దగ్గరగా పెట్టుకుంటే ఈ ఫ్లవర్ వాస్ ఎంతో అందంగా తయారవుతుంది. ఇలా తయారు చేసుకొని మొత్తం ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నీ ఫెవికాల్తో స్టిక్ చేయండి. 1 నిమిషం పాటు ఫ్యాన్ కింద ఉంచితే ఇవి బాగా అతుక్కుంటాయి. ఇదే విధంగా అన్ని వైపులా అంటించండి. ఈక్వల్ సైజులో ఉండే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఎంచుకోండి. ఇలా తయారైంది కదా. ఇప్పుడు దీని మీద 9 రోస్ వరకు ఒకదాని మీద ఒకటి పెట్టి అంటించుకోవాలి. అంటే ఫ్లవర్ వాస్కి బేస్ తయారు చేస్తున్నాం అన్నమాట. దానికోసం మనం 9 రోస్ వరకు ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా అంటించండి. ఇలా పెడితే కొంచెం హైట్ వస్తుంది. అలాగే ఫ్లవర్ వాస్ నిలబడటానికి బేస్ అవుతుంది. ఇలా 9 రోస్ పెట్టుకోండి. ఇలా తయారవుతుంది. హైట్ వచ్చేలాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని 9 రోస్ వరకు చేసుకోండి. తర్వాత వేరొక స్టిక్ తీసుకొని కొద్దిగా స్పేస్ వదిలి ఇటువైపుగా అంటించుకోవాలి. మూవీ క్లిప్లో చూపించినట్లుగా, అంటే ఇది అవుట్ సైడ్కి వచ్చేలాగా అంటించాలన్నమాట. చాలా తక్కువ స్పేస్ వదిలిపెట్టి ఒక ఐస్ క్రీమ్ స్టిక్ తర్వాత ఇంకొక స్టిక్ ఈ విధంగా మొత్తం రౌండ్ షేప్ అంటించాలి. కొంచెం గ్యాప్ ఇస్తూ వెళ్తే ఇది చక్కని ఆకారంలాగా వస్తుంది. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి అంటించుకోవాలి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అలాగే అన్ని వైపులా గ్యాప్ ఈక్వల్ సైజ్ వచ్చేలాగా చూసుకోవాలి. స్పేస్ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా అలా చూసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. అప్పుడు మనకి చూడటానికి స్టెప్స్ లాగా కనిపిస్తూ వస్తుంది. ఇలా అంటించుకున్నాం. ఇప్పుడు చూడడానికి చూసారు కదా, స్టెప్స్గా వచ్చింది. మొత్తం 9 రోస్ వరకు ఇలా అంటించుకోండి. తర్వాత ఇదేలాగా లోపల వైపుకి అంటించుకుంటూ వెళ్ళాలి. ఇలా 9 రోస్ అంటించిన తర్వాత ఇప్పుడు లోపల వైపుకి కొంచెం గ్యాప్ వదిలిపెడుతూ అంటించుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఇందాక బయటికి ఎలా అయితే కొంచెం స్పేస్ వదిలిపెట్టి అంటించామో అలాగే ఇప్పుడు లోపల వైపు కొంచెం స్పేస్ వదిలిపెడుతూ 9 రోస్ వరకు అంటించుకోవాలి.
ఇలా జాగ్రత్తగా ఈక్వల్ స్పేస్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ అంటించుకోవాలి. అంటించుకుంటే ఇలా తయారవుతుంది. గ్యాప్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని 9 రోస్ అంటించండి. మొత్తం అంటిస్తే ఇలా తయారవుతుంది. తర్వాత మళ్ళా అవుట్ సైడ్కి మళ్ళీ 9 రోస్ అంటించుకోవాలి. మొత్తం తయారైతే ఇలా తయారవుతుంది. ఈ ఫ్లవర్ వాస్కి కొంచెం కావాలనుకుంటే పెయింట్ వేసుకోవచ్చు. ముందు తీసుకునేటప్పుడు అడుగున ఈ విధంగా చూసుకోవాలి. ఇది మరీ స్పేస్ లేకుండా చూసుకుంటే చక్కని ఫ్లవర్ వాస్ తయారవుతుంది. ఫస్ట్ 9 రోస్, తర్వాత అవుట్ సైడ్కి 9 రోస్, తర్వాత ఇన్సైడ్ 9 రోస్, మళ్ళీ అవుట్ సైడ్ 9 రోస్. ఈ విధంగా లెక్క పెట్టుకుని అంటించుకుంటే ఎంత చక్కని ఫ్లవర్ వాస్ మీ సొంతం అవుతుంది. ఇలా చక్కని షేప్ వచ్చేంత వరకు ట్రై చేసి చూడండి. కావాలనుకుంటే పెయింట్ వేసుకోవచ్చు, లేదంటే అదే విధంగా ఉంచుకోవచ్చు. ఇలా అందమైన ఫ్లవర్ వాస్ తయారు చేసుకొని ఫ్లవర్స్ పెట్టి అరేంజ్ చేసుకోండి. ఫ్లవర్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకుంటే ఎంతో చక్కని ఫ్లవర్ వాస్ తయారవుతుంది. ఈజీగా తయారు చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ స్టిక్ ఫ్లవర్ వాస్ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు.